సో ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేని వాళ్ళైనా సరే, అంటే ఇప్పుడు మనకు తెలియదు, పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ముందు నుంచి కూడా జాగ్రత్తగా ఉండి ఇలాంటివన్నీ ముందు నుంచే వింటున్నాం, మనకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ? జంక్ ఫుడ్ తగ్గించాలి. మనకి హైదరాబాద్లో అయితే స్విగ్గీ, జొమాటో, పుణ్యమ్మ అని వీక్లీ అట్లీస్ట్ 2 or 3 times బయట ఫుడ్ తీసుకుంటాము. వాళ్ళు అందులో ఏ ఆయిల్ వాడుతున్నారో మనకు తెలియదు, కలరింగ్ సబ్స్టెన్సెస్ ఏం వాడుతున్నామో తెలీదు, ప్రిజర్వేటివ్స్ తెలీదు, అసలు వాళ్ళది ఎప్పుడు వండారో ఎప్పుడు ఫ్రీజర్లో పెట్టారో కూడా మనకు తెలియదు. సో మనం తీసుకుంటున్న ఫుడ్ ఎలా ఉంది అన్నది క్వాలిటీ ఎవరికీ తెలీదు. పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, పొల్యూషన్ కానీ, దెర్ ఆర్ ఆల్రెడీ సో మెనీ అదర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు నాకు హెల్దీ ఎయిర్ కావాలి, ప్యూర్ ఎయిర్ కావాలంటే అది రాదు. బట్ హెల్దీ ఫుడ్ తినడం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో అట్లీస్ట్ ఆ విధంగా ట్రై టు ఈట్ హోమ్ ఫుడ్. మన ట్రెడిషనల్ ఫుడ్ డెఫినెట్లీ హెల్దీ ఫుడ్. దానికి మనం ఆయిల్, మసాలా యాడ్ చేసి కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా బయట ఫుడ్ మీద బెటర్. డైలీ అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగడము, వీలైనంత వరకు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము, మంచిగా టీవీ ముందు కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. చేతులు కదిలియచ్చు, కాళ్ళు కదిలియచ్చు, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండొచ్చు. ఒక 10 నిమిషాలు డైలీ మెడిటేషన్ చేయొచ్చు. వీటన్నిటి వల్ల యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ ఇంప్రూవ్. అండ్ హై స్ట్రెస్ఫుల్ లైఫ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇయర్లీ వన్స్ AMH అమ్మాయిలకైతే, అబ్బాయిలకి సీమెన్ అనాలిసిస్ చేసుకుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ లాంటివి చేసుకొని మీ ఫ్యూచర్ ఫర్టిలిటీని మీరు కాపాడుకోగలుగుతారు. సో అంటే జనరల్లీ ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న హస్బెండ్ అండ్ వైఫ్ని తీసుకుంటే కనుక ఆల్రెడీ మెడికేషన్లో ఉంటారు అండ్ దాంతోపాటు డిప్రెషన్లో ఉంటారు. సో వీళ్ళు ఎలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అండ్ స్ట్రెస్ అవుట్ ఉండాలి అంటే ఎలా? సో అంటే దానికి మెయిన్ ప్రాబ్లం కూడా స్ట్రెస్సే కాబట్టి ఇంకా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు కదా. సో దీని నుంచి బయటపడాలంటే సో ఇద్దరి బాండింగ్ ఎలా ఉండాలి అసలు? సో ఇప్పుడు చాలామంది చాలా స్ట్రెస్లో ఉంటారండి. మేము ఎంత చెప్పినా కూడా ఇట్ కెన్ ఓన్లీ హెల్ప్ టు సర్టెన్ ఎక్స్టెంట్. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది సైకాలజిస్ట్ చేస్తారు. సో వీళ్ళు ఇందులో ఏం నేర్పిస్తారు అంటే హౌ టు స్టాప్ దట్ నెగిటివ్ థాట్స్, ఆ చైన్ ఆఫ్ నెగిటివ్ థాట్స్, బ్రెయిన్లో ఎప్పుడు తిరిగే నెగిటివ్ థాట్స్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎలా పాజిటివ్గా థింక్ చేయాలి అనేది వాళ్ళు నేర్పిస్తారు. వీటితో పాటు వాట్ యూ కెన్ డూ ఎట్ హోమ్ అంటే గ్రాటిట్యూడ్ డైరీ. డైలీ పడుకునే ముందు అట్లీస్ట్ 3 things దట్ మేడ్ యూ స్మైల్. అంటే లైఫ్లో నాకు అంతా బ్యాడే కాదు, కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి, చాలా మంచి థింగ్స్ ఉన్నాయి అని మీకు మీరు గుర్తు చేసుకుంటే దట్ విల్ క్రియేట్ ఎ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. అండ్ వాకింగ్, అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ సే షేరింగ్. టాక్ టు పీపుల్ యూ ట్రస్ట్, టాక్ టు పీపుల్ యూ లైక్. మీ ఫ్యామిలీతో మీ కష్టాలు షేర్ చేసుకుంటే సగం ఇబ్బంది అక్కడే తగ్గుతుంది. అండ్ సోషల్ మీడియా స్ట్రీమింగ్, 24 గంటల యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ వాళ్ళకి ఎవరికో వచ్చిన ఇష్యూ ఇప్పుడు నాకు ఉందేమో, వాళ్ళకు వచ్చిన ట్రీట్మెంట్ నాకు అవసరం పడుతుందేమో, ఇప్పుడు నా ఇన్సూరెన్స్ అది కవర్ చేస్తుందో లేదో అనుకుని లేని కష్టాన్ని తెచ్చుకొని మనం ముందే బాధపడుతున్నాం. సో అవన్నీ అవాయిడ్ చేయగలిగితే ఆటోమేటికలీ బెటర్ ఫీల్ అవుతారు.